గురువుగారు, ఈ దేవి నవరాత్రుల్లో 11వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి? అసలు ఈరోజు దసరా చెడుపై మంచి యొక్క విజయం. తాత్కాలికంగా చెడు గెలిచినట్టుగా ఉంటుంది. లంచాలు తీసుకున్నవాడు బాగా డబ్బులు, బాగా స్వీట్ ప్యాకెట్లు ఇవన్నీ వస్తున్నట్టు ఉంటాయి. పొలాలు, గిలాలు ఏదో ఒక రోజున ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారు. ఏదో ఒక రోజున ఎవడో వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసేసి ఎవడో ఒకటి ఎత్తుకుపోతాడు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి. ఏదో ఒకటి మొత్తం మీద డబ్బులు పారాలసిస్లు వచ్చేస్తాయి. దానాలు చేయరేలు బీరువాల్లో లాకర్లో దాస్తారు. ఎత్తుకుపోతారు దొంగలు. దొంగలన్నా ఎత్తుకుపోతారు, రాజు అన్న ఎత్తుకుపోతాడు. రాజు అంటే గవర్నమెంట్. ఇదే దసరా, చెడుపై మంచి యొక్క విజయం. అందుకనే మానవ జన్మ, నీ శరీరమే నీది కాదు. ఈ శరీరం మందనుకుంటున్నాం, ఇది మంద కాదు. ఇక్కడ వదిలేసి చచ్చిపోయిన తర్వాత మనం ఎడగోపోతున్నాం. మనం ఇంక మనదేంటి? ఈ ఫోన్ నాది, ఈ ఇల్లు నాది, ఈ మొగుడు నావాడు, నేను 5 కోట్లెట్టు కొన్నాను. ఏంటది? ఆడు ఉంటాడు, ఆడు మనకంటే ముందే పుట్టుకుని పోతాడు. వీడు పిల్లలు నా వాళ్ళు, తిండి కూడా బెటరాళ్ళు. ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఈ ప్రపంచంలో ఉండేది ధర్మం ఒక్కటే, మంచి ఒక్కటే. అదే అమ్మవారు, అదే రాజరాజేశ్వరి అమ్మవారు. అందువలన చెడుపై మంచి యొక్క విజయం. ఈ రోజున విజయదశమి రోజున రావణాసురుణ్ణి శ్రీరామచంద్ర ప్రభు చంపే పారేశాడు. దశహర, దసరా 10 తలకాయలు ఉన్నాయి రావణాసురుడు. చెడు తలంపులు, అటువంటి తలంపుల్ని నాశనం చేసేస్తాడు రాముడు. అంటే ఏంటి? రావణాసురుడు ఎవడో ఒక రాక్షసుడండి, నేను కాదు. రాముడు అనేవాడట ఒకటి చంపేశాడట బాణం వేసి అనుకుంటే కుదరదు. మనకే 10 రకాల వెధవ ఆలోచనలు వస్తాయి. వాడు డబ్బు దొబ్బేద్దాం, వాడి పెళ్ళాన్ని దొబ్బేద్దాం, వాడి ఆస్తిని దొబ్బేద్దాం, ఇలా రకరకాలుగా. అటువంటి చెడు తలంపులన్నింటినీ కూడా నరికేవాడే రాముడు. అంతేగాని రావణుడు ఎక్కడో ఉండడు. మనమే విలన్లం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ చెడుని తీసిపడేసి, అబ్బా అది వాడిది, మనది కాదు. అసలు ఈ శరీరమే మంద కానప్పుడు ఎందుకు వచ్చింది గొడవరా బాబు మనం అని చెప్పి ఆ రాధమ్మ తల్లిని మనం పూజ చేసుకోవాలి. ఆ లలితమ్మని తల్లిని మనం చేసుకోవాలి. ఆ దుర్గమ్మ తల్లిని మనం చేసుకోవాలి. ఆ బెజవాడ పోయి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి సాధన చేసుకోవాలి. ఆ రకంగా ఈ రోజున విజయదశమి 9 రోజులు కూడా మొత్తం నవరాత్రులలో అమ్మవారు మొదటి రోజు నుంచి దుర్గమ్మ తల్లి 8వ రోజు వరకు వచ్చేసింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక పాత గుళ్ళో మీటింగ్ అనమాట డైలీ. దుర్గమ్మ తల్లి టైగర్ రూపంలో, టైగర్ మీద వచ్చింది. 9వ రోజు అర్ధరాత్రి, 8వ రోజు అంటే దుర్గాదేవి అవతారం అయిన తర్వాత మహిషాసుర మర్దిని అవుతున్నప్పుడు రాత్రి 12 అయింది. పులి సింహంలా మారిపోయింది, గాండ్రింపు మారిపోయింది. పులి గాండ్రిస్తుంది, సింహం అని గాండ్రిస్తుంది. దుర్గాదేవి అప్పుడు దాకా మామూలుగా ఉన్నది, ఆవిడ నల్లగా అయిపోయింది. ఇదేంట్రా బాబు, ఇప్పుడు దాకా ఎర్ర రంగులో ఉంది, నల్లగా అయిపోయింది. జుట్టు విరబూసేసుకుంది నీలాగా. అమ్మవారు దిగంబర స్త్రీ రూపం వచ్చేసింది. ఇప్పుడు వెనక నుంచి చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి గుండె పగిలిపోయింది. మనమైతే గుండెకి చచ్చిపోతాం. మనకి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కాళికాదేవి మాకు దర్శనం అయిపోయింది, దుర్గాదేవి మాకు దర్శనం అయిపోయింది, మాకు పూనేస్తుంది అని చెప్తున్నారు వీళ్ళు. దుర్గాదేవి మాతో మాట్లాడేస్తుంది. ఎక్కువ దుర్గాదేవిని ఉపయోగించేసుకుంటారు వీళ్ళంతా పూనకాల్లో. అపవిత్రమైనటువంటి శరీరం మీదకు దుర్గాదేవి వస్తుందా? పవిత్రురాలు. కనీసం మినిమం జ్ఞానం లేదు వీళ్ళకి, అందరికీ వెళ్ళే వాళ్ళకి. 10 రోజుల క్రితం దొంగముండా నువ్వేం కూర వేసుకున్నావు చెప్పు అని అంటే చెప్పలేదు. ఈ వచ్చిన పూనకాలు వచ్చిన వాళ్ళకి భవిష్యత్ చెప్పేస్తారు. మరి ఇవన్నీ ఎలా సాధ్యం? ఇవన్నీ అబద్ధాలు. కాబట్టి ఈ విజయదశమి రోజున అమ్మవారు ఏంటంటే చెడుపై మంచి సాధిస్తుంది కదా. 9 రోజులు ఆ దుర్గాదేవి వెళ్ళి వాడిని వేసేసింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వణికిపోతారు. వెళ్ళి మహేశ్వరుని తరిమి కొట్టి చీరి పడేసింది. ఆ తర్వాత ఇంకా అయిపోయింది. ఇంకా పోలవాన కురిపించారు రా దేవతలు. వచ్చి కూర్చుంది, పరిపాలన చేయాలి కదా దేవతల్ని, అందరినీ, మిగతా మంచి రాక్షసుల్ని అందరినీ వేసేది కదా. రాక్షసులు కూడా ఈమె బిడ్డలే. మరి దేవతలకి దాయాదులు వాళ్ళంతా. అందువలన మానవుల్ని, కిన్నెరల్ని, కింపురుషుల్ని అందరినీ కూడా పరిపాలించి ఇప్పుడు కూడా ఆ అమ్మవారు పట్టపు రాణిలాగా ఉందన్నమాట. ఆమెనే రాజరాజేశ్వరి అంటాం. ఈ రోజున మనం ఏం చేస్తామంటే 9 రోజులు పూజ చేస్తాం కాబట్టి కలశ ఉద్వాసన చెప్పాలి. తర్వాత తెప్పోత్సవం, అమ్మవారు దుర్గామల్లేశ్వర స్వామి వారిని తీసుకెళ్తాం. సీమ ఉల్లంఘన చేస్తాం. నవమి రోజున మనం ఆయుధ పూజలు ఇవన్నీ చేస్తాం. విజయదశమి రోజున శమీ పూజ అంటే ఈ యొక్క జమ్మి చెట్టుకు పూజ చేసి
ఆ జమ్మి చెట్టుని ఒకళ్ళకొకళ్ళు హ్యాపీ దసరా అని చెప్పుకొని ఒకళ్ళొకళ్ళు గ్రిట్ చేసుకొని ఆకులు ఇచ్చుకుంటాం, జమ్మ ఆకులు. ఈ రకంగా ఈ విజయదశమిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నవదుర్గా తల్లుల్లో అందరినీ కూడా మనము పూర్తయిపోయింది కాబట్టి నవరాత్రులు అందరూ కూడా నవదుర్గా సాంప్రదాయంలో, నవదేవి సాంప్రదాయంలో, ఆ తర్వాత మనము దశమహావిద్యా సాంప్రదాయంలో, సప్తమాత్రిక అష్టమాత్రిక సాంప్రదాయాల్లో అన్నిటిలో కూడా ఈ రాజరాజేశ్వరి అమ్మవారినే పూజ చేస్తాం. కాబట్టి ఈ రాజరాజేశ్వరి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం, పచ్చకర్పూరంతో హారతి ఇచ్చుకోవడం, చామంతి, కనకాంబరాలు, లిల్లీ పువ్వులు, ఈ అన్ని రకాల పుష్పాలు, ఫలాలేమో దానిమ్మ పళ్ళు, ఇవన్నీ తేనె నైవేద్యంగా పెడతాం, నెయ్యిని నైవేద్యంగా పెడతాం, పాయసానాన్ని, పులిహారని, దద్దోజన్ని, చక్ర పొంగల్ని, వీటిలన్నిటిని మనం నివేదనగా పెట్టుకుంటాం అమ్మవారికి. పెట్టుకొని ఆ హారతి ఇస్తాము. దాంతో ఈ యొక్క దసరా పూర్తవుతుంది. దసరా సందర్భంగా అమ్మవారిని ఎలా కీర్తించాలో ఆదిత్యరామ్ గారు చెప్తారు. పట్టమహిషి పరాత్పరి రాజేశ్వరి, రాజరాజేశ్వరి, పట్టమహిషి పరాత్పరి రాజేశ్వరి, రాజరాజేశ్వరి, విజయదశమిగా వెలసిన విజయ స్వరూపిణి, పట్టమహిషి పరాత్పరి రాజేశ్వరి, రాజరాజేశ్వరి, విజయదశమిగా వెలసిన విజయ స్వరూపిణి, ఈశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి, ఈశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి, భువనేశ్వరి రాజేశ్వరి దశహరా స్వరూపిణి, భువనేశ్వరి రాజేశ్వరి దశహరా స్వరూపిణి, ఆనందరూపిణి ఆది పరాశక్తి, ఆత్మశక్తి దాయిని తల్లి రాజేశ్వరి, పరమ పావని పట్టపురాణివమ్మ తల్లి, పరమ పావని పట్టపురాణివమ్మ తల్లి, శ్రీ భువనేశ్వరి తల్లి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, త్రిభువనేశ్వరి రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి, త్రిభువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమా అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, రాజరాజేశ్వరి దేవి తల్లి పాలయమా పరిపాలయమా. ఈ రకంగా ఈ దసరాని మనము జరుపుకున్న తర్వాత పేదవాళ్ళందరికీ కూడా అన్నదానాలు చేస్తాం. ఈ యొక్క వాహన పూజ ఇవన్నీ కూడా ఈ దసరా రోజున మనం చేసుకుంటాం. కార్లు, గీర్లు, బైకులు ఎవరైతే కొన్నారో దానికంతా కూడా ఆర్టీసీ వారు కూడా, రైల్వే వారు కూడా మహర్నవమి రోజున మనం దండలు కట్టి, పూల దండలు అన్నీ కడతాం బస్సులకి. ఆ తర్వాత ఈ మామిడి ఆకులు ఇవన్నీ కడతాం. ఈ రోజున విజయదశమి రోజున ఏ పని స్టార్ట్ చేసినా సరే 100% సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా మనం విజయ ముహూర్తం అని ఈ రోజు ఒకటి ఉంటుంది. అది మధ్యాహ్నం 2:14 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు. ఈ టైంలో ఏ కొత్త షాపులు, కొత్త వ్యాపారాలు ఏం స్టార్ట్ చేసినా సరే విజయం సాధిస్తాం. నో లాస్. అలాగే ఈ రోజున రావణాసురుడిని శ్రీరామచంద్ర ప్రభు చంపేశాడు. అలాగే అపర్ణ పూజ అని ఉంటుంది. లాంగ్ అవర్స్, 2 hours 30 minutes టైం, 1:27 నుంచి 3:50 PM వరకు. ఈ మధ్యకాలంలో అపరాజితాదేవిని మనం పూజ చేస్తాం. దుర్గాదేవే అపరాజిత అవతారంలో. అలాగే శమీ పూజ చేస్తాం, సీమ ఉల్లంఘన పూజ మనం చేస్తాం. ఈ రకంగా పిండి వంటలతో అందరికీ కూడా మనం వండుకొని ఆ దుర్గాదేవి యొక్క కరుణా కటాక్షాల కోసం చూస్తాం. ముఖ్యంగా ఒక వినతి ఏంటంటే, అందరూ కూడా బెజవాడ ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు దసరా టైంలోనే ఊర్లు వెళ్ళిపోవడం, ఏదో ఒక గుడికి వెళ్ళిపోవడం అనేది. గుళ్ళకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఖాళీగా ఉన్నప్పుడు గుళ్ళకి వెళ్ళొచ్చు. ఈ నిష్టగా ఇంట్లో మనం ఈ 9 రోజులు చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, 11 రోజులు చేసుకున్న తర్వాత ఆ తల్లికి మనం బయటికి తర్వాత వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ముందు సాధన ముఖ్యం.
ఎవరెవరైతే మంత్రాలు ఇచ్చారో వాళ్ళ గురువులు, ఏ మంత్రమైనా పర్వాలేదు, ఆ మంత్రాలన్నీ కూడా ఈ ఈ యొక్క దసరా రోజుల్లో మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఫలితాలు వస్తాయి. ఇప్పుడు చాలామంది దేవీ మంత్రాలు తెగ చేసేస్తున్నారు. వారాహి, ప్రత్యంగిర ఇవన్నీ కూడా ట్రెండ్ మారిపోయిందనమాట. ఇదివరకు లలితా సహస్రాలు చేసేవారు, లలితా మంత్రం చేసేవారు, బాలా త్రిపుర సుందరి మంత్రం చేసేవారు. ఇప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకిలాద్రిని మాసిని శ్రీ కనకదుర్గా దేవతాయ నమః అంటూ బెజవాడ కనకదుర్గమ్మలో చేస్తాం. ఇదివరకు కాలంలో లక్ష్మీదేవి గుళ్ళు, పార్వతీదేవి గుళ్ళు, సరస్వతిదేవి గుళ్ళు ఉండేవి. ఈ వారాహి ప్రత్యంగిర అమ్మవార్లు వచ్చిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయినాయి అవన్నీ. ఆ పిచ్చోళ్ళకి తెలియదు ఏంటంటే ఈ ప్రత్యంగిర, ఆ వారాహి అమ్మవారు కూడా ఈ అమ్మవారి స్వరూపాలే. రౌద్ర స్వరూపాలు, ఉగ్ర స్వరూపాలు అని ఏముండవు. ఈ అమ్మవారిని ఏ అమ్మవారి రూపాల్లో అన్నా చేయొచ్చు. ఒకవేళ దుర్గాదేవి పటం దొరకలేదంటే దసరా పూజ చేయడం మానేయకూడదు. చక్కగా మనం లక్ష్మీదేవి ఫోటో అయినా ఒకటే, సరస్వతిదేవి ఫోటో అయినా ఒకటే, దుర్గాదేవి అయినా ఒకటే, వారాహి అయినా, ప్రత్యంగిర అయినా ఎవరైనా ఒకటే. ఈ రకంగా అమ్మవారికి పూజ చేసుకొని హారతిచ్చుకొని అపరాధ క్షమాపణ స్తోత్రాలు చెప్పుకొని మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అమ్మ జగన్మాత దుర్గా అని చెప్పేసి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే శ్రీనివాస శ్రీ వెంకటేశ అని చెప్పి క్షమించమని చెప్పి అడిగి అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ కనకదుర్గాదేవి దేవతార్పణమస్తు అని చెప్పేసి ఈ దసరాకి అంతా కూడా మనం ఉద్వాసన చెప్పొచ్చమ్మ. పూజ అయిపోయినట్టు దసరా పండుగ సెలబ్రేట్ చేసుకున్నట్టు కొత్త కొత్త బట్టలు వేసుకొని చక్కగా ఫోటోలు వాట్సాప్లలో 9 రోజులు తీసుకున్నవన్నీ కూడా అందరికీ షేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా పూజ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు వాట్సాప్లో షేర్ చేయకూడదు. ఇలా పూజ చేస్తూ ఉంటారు కలశం మీద ఫోటో వాట్సాప్లో షేర్, మన బావల మరదలకి, మరదల బావలకి ఇవన్నీ వద్దు. చుట్టాలకి ఇన్స్టాగ్రామ్, తర్వాత ఏంటిది ఫేస్బుక్, ఇలాంటి వాటిల్లో పోస్టింగ్లు అవన్నీ ఇప్పుడు చేసుకోవచ్చు అంతా అయిపోయిన తర్వాత. అప్పుడు కనుక ఈ 9 రోజులు 10 రోజులు పూజలు చేస్తున్నప్పుడు చేస్తే ఏ విధమైన ఫలితము రాదు. నా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది, ఉమా అని. ఆ అమ్మాయి వద్దంటే హోమం డైలీ చేసేస్తాను సార్ అనేది, చేసేసుకో అన్నాను. సార్ ఆడవాళ్ళు హోమం చేయకూడదు అంటున్నారు గురుగారు, అమ్మవారిది అంటే నా పేరు చెప్పు అన్న. మా గురువుగారే చేయమన్నారు, నేను చేస్తున్నానని వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు ఇక మొత్తం కొట్టుపడేసింది. కొట్టుపడేసిన తర్వాత ఏమ్మా మరి నీకు కోరుకున్న ఫలితం వచ్చిందంటే, గురుగారు ఫలితం రాలేదు కానీ నాకు ఆ పొగ వల్ల దగ్గొచ్చిందండి అంది. ఇంకో 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 శిష్యురాలు ఉంది నాకు, అఖిల అని. వద్దంటే జపం చేసేస్తాను గురుగారు, మా ఆయన నన్ను తన్నేస్తున్నాడు, చేసేసుకో అన్నాను. చేసేసుకున్న తర్వాత మంత్ర జపం చేసినట్టు ఏమ్మా నీకు కావాల్సిన ఫలితం వచ్చిందా అంటే, ఫలితం రాలేదు కానీ ఇలా మెడిటేషన్లో కూర్చోవాలి కదా గురుగారు, చేసి నాకు గూను వచ్చిందండి అంది. వాట్సాప్లో పెడితే అలాగే ఉంటాయి అమ్మా అన్నాను. కాబట్టి మా శిష్యురాలకు తర్వాత ఫలితాలు వచ్చినాయి, బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయినాయి. ఈ వాట్సాప్ల్లోనూ వాటిల్లోనూ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ల్లో ఫోటోల మీద కాన్సన్ట్రేషన్ కాకుండా అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దీనికి ఏ పురోహితుడికి ఏ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రాహ్మడికి ఏమన్నా దానం చేసినా పూజ చేస్తాడు, బిల్డింగ్ కట్టేస్తాడని పంతులు గారికి డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తున్నారు ఈ జనం. వీళ్ళు అలాగే దేరే వాళ్ళు అంతే, దొరికిందే ఛాన్స్ అని వేసి పడేస్తున్నారు వాళ్ళు కూడా లక్షల్లో. ఇవన్నీ వదిలేసి జగన్మాతకి మీకు మీరే పూజ చేసుకొని స్తోత్రాలు, మీకు వచ్చిన స్తోత్రాలు చదివేసుకోండి. తప్పులు ఉన్నా పర్లేదు, అమ్మవారు క్షమిస్తుంది. పేదవాళ్ళందరికీ సహాయం చేయండి, అన్నదానం చేయండి, అనాథలకు పెట్టండి, సాధువులకు పెట్టండి, వికలాంగులకు పెట్టండి, మహిళల్ని గౌరవంగా చూడండి. ఇదే దసరా అమ్మ. ధన్యవాదాలు గురువు, ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించారు.